కృష్ణ అయితే పంతులు గారిని పిలిపించి ఇలా అంటూ ఉంటుంది. పంతులు గారు, మా ఇద్దరి జంటలకి శోభన ముహూర్తాలు పెట్టండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు పంతులు గారు సరేనమ్మా అని చెప్పి అంటారు. అది విన్న ముకుంద, ఆదర్శ్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక పంతులు గారు అయితే అలా జాతకాలు అయితే చూస్తూ ఉంటారు. ఇంతలో కృష్ణ పంతులు గారిని పక్కకు తీసుకొని వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది. పంతులు గారు, మీరు ముహూర్తం ఒక్కరికే పెట్టాలి, ఒక్క జంటకే పెట్టాలి అని చెప్పి అంటుంది. ఆ మాటలో పంతులు గారు అయితే, చెప్పమ్మా, ఏది మంచి జరుగుతుందంటే అదే చేస్తాను నేను అని చెప్పి అంటాడు. ఆ మాటలకైతే, మీరు ముకుంద, ఆదర్శులకు మాత్రమే ముహూర్తం పెట్టండి, మాకు పెట్టకండి అని చెప్పి అంటుంది. ఇంతలో పంతులు గారు జాతకాలు చూసి ఇలా అంటూ ఉంటారు. ఈ ఇద్దరి జంటల్లో కల్లా ఒక జంటకి చాలా మంచి ముహూర్తం ఉంది, అది రేపే అని చెప్పి ముకుంద, ఆదర్శుల పేర్లు చెప్తారు. అది విన్న ముకుంద అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. మురారి అయితే, ఏంటి మా ఇద్దరికి ముహూర్తం లేదా అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. ఇక ఆదర్శ్ అయితే చాలా మంచిది అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకు కృష్ణ అయితే, అవును, వీళ్ళిద్దరికీ ముందు ఫస్ట్ నైట్ జరిపించాలని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.